ఈరోజు న్యూ స్టైల్లో అయితే మనం చికెన్ కబాబ్ని అయితే ప్రిపేర్ చేద్దాం. ముందుగా అయితే ఉప్పు పసుపు వేసి చికెన్ వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. కొంచెం చికెన్ అయితే మామూలు కబాబ్ అయితే వేస్తున్నా. ఇంకొంచెం చికెన్ని కొంచెం కేఎఫ్సి స్టైల్లో సింపుల్గా చేయాలనుకుంటున్నా. కొద్దిగా అల్లం పేస్ట్, కొద్దిగా పెరుగు యాడ్ చేసుకుందాం, కొద్దిగా పసుపు, ధనియాల పొడి, కొద్దిగా కారం, ఇదైతే రెడ్ చిల్లీ పౌడర్ అండి, కొద్దిగా వేసుకుందాం, కలర్ బాగుంటుంది. గరం మసాలా కొద్దిగా, పెప్పర్ కొద్దిగా, చికెన్ మసాలా కొద్దిగా, సాల్ట్ కొద్దిగా, టేస్ట్కి సరిపడా సాల్ట్. బాగా కలుపుకుందాం. చికెన్ యాడ్ చేసుకుందాం. ఇది మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకుందాం. లెమన్ అయితే యాడ్ చేద్దాం. కొద్దిగా కార్న్ఫ్లోర్, 5 to 10 minutes దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇదైతే నార్మల్ కబాబ్, ఒక పీస్ ఉంది చూడండి, అది కేఎఫ్సి స్టైల్లో చేసింది. దానికైతే ఆ ప్రిపరేషన్ అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి. కొంచెం కేఎఫ్సి స్టైల్లో మనం చేసుకోవాలనుకుంటే ఇది మైదా పిండిలో ఉప్పు, సాల్ట్, గరం మసాలా, పెప్పర్, కారం కొద్దిగా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఐస్ ట్యూబ్స్ ఉన్నాయి కదా, ఐస్ ట్యూబ్స్ వేసి కొంచెం వాటర్ వేస్తే ఇది కూల్గా అవుతుంది వాటర్. ఈ ఫ్రిడ్జ్ నీళ్ళల్లో ఇది చూడండి, ఈ చికెన్ని ఇలా ముంచి ఇలా చేసి ఈ ఫ్రిడ్జ్ నీళ్ళల్లో ఇట్లా ముంచుకొని మళ్ళీ దీంతో యాడ్ చేయాలి పిండిలో. ఈ విధంగా 2 times చేస్తే ఇది అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇది వచ్చి కేఎఫ్సి స్టైల్. మిగతా చికెన్స్ అని కూడా సేమ్ అదే విధంగా తీసుకోవాలి. నార్మల్ కబాబ్ కన్నా నేను మైదా పిండి వేసి కలిపి చేశాను కదా కేఎఫ్సి స్టైల్లోని, ఆ చికెన్ అయితే భలే ఉన్నింది టేస్ట్ అయితే. పెద్దగా అయితే ప్రాసెస్ ఏం లేదండి, నార్మల్ చికెన్ కబాబ్ కలుపుకుంటాం కదా అదే విధంగా కలుపుకొని ఈ పిండి అనేది మనం యాడ్ చేస్తాం కదా అది ఒకటే, దాంతో దీన్ని అది తీసుకోవడం అంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.